ఒకప్పుడు దట్టమైన అడవిలో సింహం, కుందేలు ఉండేవి. సింహం చాలా బలంగా ఉంది మరియు అన్ని జంతువులు అతనికి భయపడుతున్నాయి. కానీ కుందేలు తెలివిగా మరియు వేగంగా ఉంది. ఒకరోజు సింహం తన ఆహారాన్ని వెతుక్కుంటూ బయటకు వెళ్ళినప్పుడు వేటగాడి వలలో చిక్కుకుంది. అతను చాలా ప్రయత్నించాడు, కాని ఆ ఉచ్చు నుండి బయటపడలేకపోయాడు. ఎవరైనా వింటారనే ఆశతో అతను సహాయం కోసం అరుస్తూనే ఉన్నాడు. అదృష్టవశాత్తు కుందేలు సమీపంలో ఉంది మరియు సింహం అరుపులు విని వెంటనే సింహం వైపు పరిగెత్తింది. ఉచ్చులో చిక్కుకున్న సింహాన్ని చూసిన కుందేలు తన స్నేహితుడికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆపదలో ఉన్నప్పటికీ సింహం దగ్గరకు వెళ్లి, "బాధపడకు మిత్రమా, నేను నిన్ను రక్షిస్తాను" అన్నాడు. కుందేలు వెంటనే పథకం వేసింది. చెట్టు కొమ్మకు వల కట్టి ఉండడం చూసి పదునైన పళ్లతో తాడును కొరికాడు. చిన్న కుందేలు తన స్నేహితుడిని విడిపించడానికి తాడును ఉపయోగించడాన్ని సింహం ఆశ్చర్యంగా చూస్తోంది. కాసేపటికి నిరంతరాయంగా కొరికిన కుందేలు తాడును విరిచి సింహాన్ని విడిపించింది. సింహం కుందేలుకు కృతజ్ఞతలు చెప్పింది మరియు స్నేహం యొక్క నిజమైన విలువను అర్థం చేసుకుంది. అప్పటినుండి సింహం మరియు కుందేలు గట్టి స్నేహితులుగా మారాయి. తరువాత సింహం, కుందేలు కలిసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వారు ఒకరినొకరు ప్రమాదం నుండి రక్షించుకున్నారు, కలిసి భోజనం చేశారు మరియు అడవుల్లో ఆడుకున్నారు. ఒకరోజు సింహం మరియు కుందేలు నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటుండగా కొందరు వేటగాళ్లు తమ ఆయుధాలతో వచ్చారు. అడవిలోని జంతువులన్నీ పరిగెత్తడం ప్రారంభించాయి. సింహం మరియు కుందేలు తమ స్నేహితులను కాపాడుకోవడానికి ఒక ప్లాన్ వేస్తాయి. సింహం తన బలాన్ని ఉపయోగించి వేటగాళ్ల దృష్టిని తన వైపుకు ఆకర్షించింది. అయితే కుందేలు తన వేగాన్ని ఉపయోగించి జంతువులను సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్ళింది. వారంతా కలిసి జంతువులన్నింటినీ సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు. చివరికి సింహాన్ని, తెలివైన కుందేలును పట్టుకోలేమని భావించి వేటగాళ్లు అడవిని వదిలి వెళ్లిపోయారు. సింహం మరియు కుందేలు వారి స్నేహితులకు హీరోలుగా మారాయి మరియు వారి ధైర్యం మరియు స్నేహం కోసం ప్రశంసించబడ్డాయి. నిజమైన స్నేహానికి హద్దులు లేవు మరియు ఐక్యత మరియు విధేయత ఎటువంటి కష్టాలను అధిగమించగలవు.